ఇంకా అక్కడి నుంచి దూకాక ఇదంతా జరిగింది. మీతో పాటు ఎంతమంది బయటకు వచ్చారు? మాతో పాటు 8 మెంబర్స్ వచ్చారు. ఈ డోర్లో, బ్యాక్ సైడ్ డోర్లో ఒక 2-3 వచ్చారు. బస్సు డ్రైవర్ కానీ ఆ యొక్క క్లీనర్ కానీ ఏమైనారో మీకు తెలియదు? అసలు తెలియదు. ఒక్కసారిగా ఆ సమయంలో ఏం జరుగుతుందో మీరు ఆలోచించలేని పరిస్థితి ఉంటుంది. చాలా నిద్రావస్థలో ఉంటారు, ఎందుకంటే 3 గంటల ప్రాంతంలో అంటే చాలా గాఢ నిద్రలో ఉంటారు. ఆ సమయంలో ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎట్లా అలర్ట్ అయ్యారంటారు? అలర్ట్ ఏమంటే ఆల్రెడీ చెప్పారు సార్, ఫైర్ స్టార్ట్ అయింది, ఫ్రంట్ డోర్ ఓపెన్ అవుతలేదు, ఫ్రంట్ డోర్ ఓపెన్ అవ్వలేదు. ఇంకా బ్యాక్ సైడ్, ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ మేము కూడా ఇదనుకున్నాను, ఫిక్స్ అయ్యాం. ఇంక ఒక ఛాన్సెస్ ట్రై చేద్దాం అని చెప్పి ఆ డోర్ పగలగొట్టి, అది 2-3 టైమ్స్ పగలలేదు. తర్వాత గట్టిగా పగలగొట్టిన తర్వాత పగిలింది. అక్కడ ఎవరో టయానికి ఒక అతను ఉన్నాడో, చిన్నపిల్లల్ని అందించాను, నేను మా వైఫ్ దూకేసాము. ముందు తన ఇది నెట్టేశాను, తర్వాత నేను దూకాను. వాళ్ళ కోసం చూశాను, బ్యాక్ సైడ్ చూస్తే వాళ్ళు ఆల్రెడీ ఆల్మోస్ట్ మొత్తం. మీ వాళ్ళు ఇంకా ఎవరున్నారు లోపల? మా బ్రదరు, వాళ్ళ వైఫ్, పిల్లలు ఇద్దరు. వాళ్ళ పిల్లలు వాళ్ళు పూర్తిగా లోపలే ఉండిపోయారు. ఉన్నారండి. వాళ్ళు దిగి వచ్చే లోపల లేట్ అయిపోయింది. డ్రైవర్ అలర్ట్ చేసి ఉంటే ఈ యొక్క ప్రమాదం తప్పేదంటారా? 100% తప్పేదండి. అతను డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇంత ప్రమాదం జరిగింది.